దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందరో బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుచున్నారు నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, మొన్నటి దినాన ఘనంగా దేవుని కృప వల్ల లైవ్ ప్రోగ్రాంలో మనందరం పాల్గొని ఆయన ఆశీర్వాదాలు మనందరం పొందుకున్నాం. ఇలాగే ఆయన ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం మీద, ప్రతి బిడ్డ మీద ఉండి నడిపించి బలపరచును గాక. ఆమెన్. అదేవిధంగా ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో ఒక సాక్ష్యం వచ్చింది ప్రియులారా. దేవుని కృప వలన ఆయన పేరు వచ్చి ఆంజనేయులు గారు, బ్రదర్ ఆంజనేయులు గారు తన సాక్ష్యాన్ని మన ఛానల్లో వెల్లడిపరిచాడు కమెంట్ రూపంలో. ఆ సాక్ష్యం ఏంటంటే, తన భార్య పిల్లల్ని ఆ బ్రదర్ కలుసుకున్నాడంట. దేవుని మహాకృప వలన, రెండోది మనందరి ప్రార్థనల వలన అది సాధ్యమైంది ఆ బ్రదర్ జీవితంలో. అంత మహా అద్భుత కార్యం ఆ బ్రదర్ జీవితంలో దేవుడు జరిగించిన రీతులకై మనందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం ప్రియులారా. ఇలాగే ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడి బలపరిచి దీవించి నడిపించునుగాక. ఆమేన్. అదేవిధంగా మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏవైతే ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్లో తెలిపెట్టువైనా కానివ్వండి, లేదంటే పర్సనల్గా మీ యొక్క మనసుల్లో ఉన్న అవసరతలైనా కానివ్వండి, లైవ్ ప్రోగ్రాంలో మీరు మాకు తెలిపిన అవసరతలైనా కానివ్వండి, ప్రతి ఒక్క అవసరతను మేము మానక తప్పక ప్రార్థించి దేవుని పాదాల చెంత అవసరతను పెట్టి ఉన్నాం ప్రియులారా. నమ్మకం ఉంచని ప్రభు యందు తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడుతుంది. ప్రతి ప్రార్థనకి సమాధానం అనుగ్రహిస్తాడు ఆయన. కాబట్టి ఆయన యందు మాత్రమే నమ్మకం ఉంచి మన జీవితాల్లో మనం ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ ఈ దిన ధ్యానంలోకి వెళ్దాం ప్రియులారా. జ్ఞాపకం చేసుకోండి, ఈ దిన ధ్యానంలో కనుక మనం అడుగుపెట్టినట్లయితే, ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం వేరేది కానివ్వండి, దాన్ని ఆదివారానికి పోస్ట్ పని చేశాను. ఎందుకు అది ఆగిపోయిందనంటే, దేవుడు ఈరోజు మన ఛానల్లోనో లేదంటే ఇంకెవరితోనో గట్టిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు పిల్లారా. అది ఎవరు ఏంటనేది నాకైతే తెలియదు, కానీ ఈ యొక్క వాగ్దానం నిమిత్తం దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నేను త్వరగా చెప్పేస్తాను. అసలు ఎప్పుడు చెప్దామా అని ఉంది వాగ్దానం బయటికి. ఆ వాగ్దానం ఏంటంటే, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తెరవండి, లేదంటే ఫోన్లో అన్నా ఓపెన్ చేయండి. ఏదో ఒక దాంట్లో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. కీర్తనలు 32వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చూడండి. కీర్తనలు, దావీదు మహారాజు రాసిన కీర్తనలు 32వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గములను నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మరలా ఒకసారి చదువుకుందాం ప్రియులారా. దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు చదువుకున్నా కూడా మన ఆ హృదయం అనేది నిండదు. కాబట్టి మరలా ఒకసారి చదువుకుందాం. నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గములను నీకు బోధించెదను. మంచి వాగ్దానం ప్రియులారా. ఈరోజు మన ఛానల్లోనో లేదంటే బయట ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు, కానీ చాలా మంచి వాగ్దానం ఇది. మనము నడవవలసిన త్రోవల్ని ఈరోజు ఆయన మనకు బోధిస్తాడంట. ధ్యానం చేద్దాం ప్రియులారా, దేవుడు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా ఎవరితో మాట్లాడాడో నాకైతే తెలియదు, కానీ ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం యెషయా గ్రంథంలో ఉంది. మామూలుగా అయితే ఇది నేను దేవుని వాక్యం చెప్పే ముందు ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ ఒక్క అంశం మీద, ఈ వాగ్దానంతో దేవుని వాక్యాన్ని మొదలుపెట్టు అని దేవుడు నాకు తలంపు అనుగ్రహించాడు. మరి ఏ బిడ్డకి ఏ ఒక అవసరతలు ఉన్నాయో, ఎవరికి ప్రార్థన ఆ జీవితంలో అవసరత ఏర్పడిందో నాకైతే తెలియదు, కానీ దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప వాగ్దానం ఇది. మామూలుగా మన ఛానల్లో కూడా కమ్యూనిటీ పోస్ట్ వస్తుంది ప్రతిరోజు వాగ్దానంగా. అది డైలీ వాగ్దానంగా మనం అప్లోడ్ చేస్తాం పిల్లారా. అది ఎంతమంది జీవితాల్లో నెరవేరిందో నాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడికి తెలియాలి అది. ఈ వాగ్దానం నిమిత్తం దేవుడు ఎవరితోనో మాట్లాడబోతున్నాడు.
ధ్యానించండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానించేదానికి ప్రయత్నం చేయండి. నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు. దావీదు మహారాజు ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, లేదంటే కష్ట నష్ట అపాయాలు మనకు ఎదురైనప్పుడు దేవుడు మనకు దాగుచోటుగా ఉంటాడు ప్రియులారా. ఎంత గొప్ప మాట చూడండి, నా దాగుచోటు నీవే. దేవుడు మన దాగుచోటుగా ఉంటాడంట. ఈరోజు చిన్న అపాయాలైనా కానివ్వండి, పెద్ద అపాయాలైనా కానివ్వండి, చిన్న శోధనలైనా పెద్ద శోధనలైనా కానివ్వండి, ఈరోజు మన జీవితంలో మనం శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళం గనక అయినట్లయితే దేవుడు మనకు మన మార్గముల్ని, మనం నడవవలసిన మార్గములను మనం బోధించేవాడిగా ఉన్నాడు పిల్లలు. ఈరోజు ఆయన స్వరం ఎలా వినాలి అని రీసెంట్గా మనం వీడియో చేసాం. ఆ వీడియోలో కూడా నేను చెప్పుకున్నాను. ఆ వీడియోలో దేవుని స్వరం వినాలంటే ఆశ కలిగి జీవించాలి. అదేవిధంగా ఆ ఆశ కలిగి గనక మనం జీవించినట్లయితే దేవుడు మనకు ఒక వాగ్దానం అనేది అనుగ్రహిస్తాడు. నేను నీ జీవితం నిమిత్తం ఇది చేయబోతున్నాను, నీ జీవితాన్ని నేను ఇలా వాడుకోవాలనుకుంటున్నాను, నిన్ను నా పనిముట్టుగా నేను వాడుకోవాలనుకుంటున్నాను, నీవు ఉపయోగపడగల మా జీవితంలో మనం ఈరోజు దేవునికి ధ్యానం చేద్దాం పిల్లరా. అనవసరమైన విషయాలు మన బుర్రలో ఉంచుకున్నాము. ఈరోజు మనం పనికి రానటువంటి విషయాలు. దేవుడు మనకు అనుగ్రహించే మహా గొప్ప కృప ఏంటంటే ఆయన మనతో మాట్లాడడం. మన జీవితంలో మనం తెలిసి చేసిన వాటికైనా కానివ్వండి, తెలియక చేసిన వాటికన్నా కానివ్వండి, అనేక మందితో లేదంటే అనేక మంది ద్వారా దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు పిల్లలు. మనం వినగలిగిన వారిమైతేనే. ఒకవేళ కనుక ఈరోజు నీ ప్రార్థనకి జవాబు రాలేదు అని నువ్వు ఎదురు చూస్తున్నావేమో, తప్పకుండా దేవుడు నీ శ్రమకి జవాబును అనుగ్రహించబోతున్నాడు ఒకరోజు. ఈ లోపల ఈ గ్యాప్ ఏదైతే ఉందో మనం చేయాల్సిన పని ఏంటనంటే నిరీక్షణ కలిగి జీవించడం. ప్రార్థన చేసిన తర్వాత ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో, దేవుడు మనకు ఆశీర్వాదం అనుగ్రహించే ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ని నిరీక్షణ అంటారు. చూడండి, బాగా చెప్తా వినండి. ప్రార్థన చేసిన తరువాత ఆయన మనతో మాట్లాడాలి, ఆయన మన జీవితాన్ని మార్చాలి, నా హృదయం ఆయన శుద్ధీకరించాలి అని ఒక కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఆయన మనకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. నెక్స్ట్ స్టెప్ అదే. అయితే ఇక్కడి నుంచి ఆ ఒక ఆశీర్వాదాలు అనే కాన్సెప్ట్ వరకు ఒక గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్నే నిరీక్షణ అంటారు. వేచి చూడటం, ఆయన ఎప్పుడు మా జీవితాల్లో మార్పును తీసుకొస్తాడు, ఎప్పుడు నాతో మాట్లాడతాడు, నాకు ఎప్పుడు మార్పు కలిగిస్తాడు అని నిరీక్షించడం, దేవుని కొరకు నిరీక్షించడం. మనం ఎప్పుడైతే శ్రమకు తాళలేక యెహోవాకు మొర్ర పెడతామో, ఆయన ఒకవేళ కనుక మనకు ఆశ కలిగి జీవిస్తున్నట్లయితే తప్పకుండా ఎవరి ద్వారానో, లేదంటే ఆ వాక్యం ద్వారానో, లేదంటే నీ హృదయ ప్రేరేపణ ద్వారానో తప్పకుండా నీతో మాట్లాడేవాడుగా ఉంటాడు. ఇదే దావీదు మహారాజు రాసిన కీర్తనలో ఒక కీర్తన ఉంది. తెరవండి ప్రియులారా, అది కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనం చదవండి. కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనము. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఆమేన్. మరలా ఒకసారి చదువుకుందాం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. మన జీవితం ఎప్పుడు విరిగిన హృదయంగా మారుతుందో తెలుసా ప్రియులారా? మన జీవితం ఎప్పుడు నాశనం అయిపోతుందో తెలుసా? మన జీవితం మన కంట్రోల్లో నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందో తెలుసా? మన జీవితంలోకి అపవాది ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో తెలుసా? మన సొంత నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు. మన సొంత నిర్ణయం అంటే ఏం తెలుసా? ప్రార్థన చేస్తాం, దేవుడు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తాం, దేవుడు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ఈ ప్రార్థన చేసే దానికి, ఆశీర్వాదాలు అనుగ్రహించే దానికి మధ్యలో ఉంది చూసారా గ్యాప్. ఆ గ్యాప్లో మనకిష్టం వచ్చినన్ని ఊహించుకోవడం, మనకు ఇష్టం వచ్చే పనులు మనం చేయడం, మనకిష్టం వచ్చే నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు మన హృదయం విరిగిన హృదయంగా మారుతుంది. ఎందుకంటే మన సొంత నిర్ణయాల వలన వచ్చే పరిణామాలు అవన్నీ. మన సొంత నిర్ణయాల వలన వచ్చే పరిణామాలు అవన్నీ. మళ్ళీ చెప్తున్నా, మన సొంత నిర్ణయాల వల్ల వచ్చే పరిణామాలు.
దేవుడు నీ జీవితంలోకి శ్రమలను ఆహ్వానించాడు. లేదంటే నీ స్వయంకృత అపరాధాల వలన, లేదంటే అపవాది నిన్ను శోధించడానికి నీ జీవితంలోకి అనుమతించాడు శ్రమలు. దేవుడు అపవాది నీ జీవితంలోకి ఎంట్రీ ఇస్తేనే నువ్వు విరిగి నలిగిన హృదయం గలవారిగా మారితేనే దేవుడు నిన్ను అంగీకరిస్తా అన్నాడు. జ్ఞాపకం చేసుకొని పిల్లారా, ఇప్పుడు దేవుడి పైన వేస్తాం మనం భారం అంతా. దేవా, నన్ను కాపాడు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను అభివృద్ధి ఆ దారిలో నడిపించు, ఈ శ్రమలు నా దగ్గర నుంచి తీసివేయని అంటే దేవుడు అపవాది, ప్రార్థన ఆశీర్వాదం. ఇది ఎలా ఉంటుందంటే, ప్రార్థన చేస్తాం, ఎట్టా దేవునితో సంబంధం కలిగి ప్రార్థన చేస్తాం, నిరీక్షణ ఈ మధ్యలో గ్యాప్, తర్వాత ఆశీర్వాదం వస్తుంది. ఆ ఆశీర్వాదం వచ్చేదానికి ఈ నిరీక్షణ అనేది గ్యాప్ని ఫిల్ చేస్తాం మామూలుగా మన జీవితంలో. అయితే మన సొంత నిర్ణయాల వలన ఈ నిరీక్షణ అనేది వెళ్ళిపోయి స్వకీయ అపరాధాలు అక్కడ ఏర్పడతాయి. అంటే మన సొంత నిర్ణయాలు కానివ్వండి, మన సొంత అడుగు, దేవుణ్ణి అడగం, మన సొంత అడుగు. అంటే ఈ ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చే లోపల దేవునితో కనెక్ట్ అయ్యి ప్రార్థన చేసుకొని దేవుడు మనకు జవాబిచ్చే లోపు మనం చేసే పనులు స్వయంకృత అపరాధాలు అంటారు. స్వయంకృత అపరాధాలు ఇవన్నీ ఈ మధ్యలో ఉండేది. ఒక స్టెప్ తర్వాత కానీ వేసావంటే, అంటే 99వ స్టెప్ తర్వాత 100వ స్టెప్ వేసావంటే, 100వ అడుగు దేవుడిచ్చే ఆశీర్వాదం. అది దేవుడిచ్చే ఆశీర్వాదం ఎవరు చూడరు. ఈ 99 అడుగులు నడవాలి కదా, ఆ 99 అడుగులు కష్టం అవుతుంది ప్రతి ఒక్కరికి. ఇక్కడ జరిగేది కూడా అదే. దేవుడు మనకు అనుగ్రహించే జవాబు ఏదైతే ఉందో అది సమయం పడుతుంది వచ్చేదానికి. అది ఎవరి జీవితంలో కానివ్వండి, నీ జీవితంలో కానివ్వండి, నా జీవితంలో కానివ్వండి, ఇంకెవరి జీవితంలో కానివ్వండి, ప్రతి ఒక్కరి జీవితంలో కానివ్వండి, దేవుడు మనకు సమాధానం అనుగ్రహించే లోపల సమయం పడుతుంది. ఆ సమయం మనం గనక నమ్మకంగా జీవించినట్లయితే దాన్ని నిరీక్షణ. దేవుడు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, దేవుని దారిలో నేను నడుస్తున్నాను ఈ మధ్యలో అంటే ప్రార్థన చేస్తాం, ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ఈ మధ్యలో ఉండేది నిరీక్షణ. ఈ మధ్యలో మనం నడిస్తే దేవుని దారిలో నడిచినట్టు. 99వ అడుగు అయిపోయి 100వ అడుగు మనం ఎప్పుడైతే వేస్తామో దాన్ని ఆశీర్వాదాల బాటలో మనం నడిచే వాళ్ళంగా ఉంటాం. దేవుడు చేపెట్టి నడిపిస్తాడు దాంట్లో. అక్కడ మన సొంత నిర్ణయాలు ఉండవు, ఎందుకంటే దేవుడు నిర్ణయం కాబట్టి. అది దేవుడు నిన్ను ఈ విధంగా వాడుకోవాలనుకొని ఆ బాటలో నడిపించి నీకు ఆశీర్వాదం అనుగ్రహించాడు కాబట్టి అది దేవుడి నిర్ణయం. అంటే నీ జీవితం దేవుడి నిర్ణయం కాబట్టి నీ హృదయం పువ్వుల బాటగా మారుతుంది ఎప్పుడు? దేవుడి నిర్ణయం నీ జీవితంలో ఉన్నప్పుడు. అదే నీ సొంత నిర్ణయం మన స్వయంకృత అపరాధాల వలన వచ్చే ప్రతి ఒక్కటి కూడా మనల్ని బలహీనులుగానే చేస్తుంది. బలహీనులుగా అంటే మన శారీరకంగా, మానసికంగా, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రతి ఒక్క దాని మీద దెబ్బ కొడుతుంది. అది అడుగు, దేవుణ్ణి అడుగు. నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు, దేవుణ్ణి అడుగు. నువ్వు ఒక స్టెప్ వేయాలనుకుంటున్నావు, ఇక్కడికి నాయన నేను చేయమంటావా అని దేవుణ్ణి అడుగు. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆశ కలిగి నువ్వు ఆయన అడుగుతున్నావు కాబట్టి తప్పకుండా ఆయన నీకు సమాధానం చెప్పేవాడిగా ఉంటాడు. ఇక్కడ ఏముంది? విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఎందుకనంటే నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ పొందావు నీ శ్రమల ద్వారా. దేవుడు నీ జీవితం, ఇప్పుడు దేవునికి తెలియకుండా ఏమీ జరగదు ఈ విషయంలో, నీ జీవితంలో కూడా. అక్కడికి విషయంలో జరగదు, నీ జీవితంలో కూడా జరగదు. కాబట్టి శ్రమలు అనేటివి నీ జీవితంలో ఆహ్వానించబడ్డాయి అన్న సంగతి ఆయనకి తెలుసు. ఈ శ్రమలలో నువ్వు ఎలా ప్రవర్తించావు అన్న దాన్ని బట్టి నీ జీవితం, అంటే నీ విశ్వాస జీవితం కలిగి ఉంటుంది. ఈ విశ్వాస జీవితం శ్రమలు, విశ్వాస జీవితం శ్రమలు, జీవకిరీటం. 3 స్టెప్పులు: విశ్వాస జీవితం, శ్రమలు, జీవకిరీటం. విశ్వాస జీవితం నుంచి శ్రమల్లోకి మనం అడుగు పెడతాం. అంటే విశ్వసిస్తాం దేవుణ్ణి. విశ్వసించిన వెంటనే శ్రమలు మన జీవితంలోకి అనుమతించబడతాయి. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి దాన్ని ఏమంటారు? దేవుడిచ్చిన శక్తి. దేవుడిచ్చిన శక్తి ద్వారా ఆ శ్రమలను మనం ఎదుర్కొంటాం. తర్వాత జీవకిరీటం, అది అంటే 3వ స్టెప్. అది విశ్వసిస్తాం, శ్రమలు అనుమతించబడతాయి. అనుమతించిన శ్రమలను మనం ధైర్యంతో, దేవుడిచ్చిన ధైర్యంతో కనుక ఎదుర్కొన్నట్లయితే జీవకిరీటం మనకు అనుగ్రహించబడుతుంది. 3 స్టెప్పులు అంతే. 3 స్టెప్పులు. దేవునిలోకి మనం నిలకడగా నిలబడాలంటే 3 స్టెప్పులు.
విశ్వసించాలా, విశ్వసించిన వెంటనే శ్రమలు అనుమతించబడతాయి. 3వ స్టెప్ జీవ కిరీటం. కానీ 99% 2వ స్టెప్ దగ్గర ఆగిపోతారు. అంటే శ్రమలు అనుమతించబడిన దగ్గరే. అంటే మేము దేవుణ్ణి నమ్మాం, మా జీవితంలో శ్రమలు అనుమతించబడ్డాయి, ఇంక మేము ముందు అడుగు వేయలేం, ఇంతటితో మా జీవితం అయిపోయింది అని. ఒకవేళ కనుక ఆయన్ని అడిగి ఆశ కలిగి ఆయన్ని అడిగి నీవు గనక శక్తి గనక పొందుకున్నట్లయితే, నిర్ణయం కనుక ఆయన్ని అడిగి గనక నువ్వు తీసుకున్నట్లయితే 3వ స్టెప్కి వెళ్ళేదానికి ఆయన నీకు సహాయం చేస్తాడు, నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. అంటే 3వ స్టెప్ జీవ కిరీటం. మొత్తం 5 చెప్పుకున్నాం మనం. ఏంటంటే ప్రార్థన, ఆశీర్వాదం, విశ్వసిస్తాం దేవుణ్ణి, శ్రమలు అనుమతించబడతాయి, జీవ కిరీటం అనుమతించబడుతుంది. మొత్తం 5 స్టెప్పులు. 5 ఏంటంటే, మొదటిది ప్రార్థన చేస్తాం, ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు దేవుడు. ఆశీర్వాదాలు అనుగ్రహించాడు కదా, దేవుడు మాతోనే ఉంటాడని దేవుని పూర్తిగా విశ్వసిస్తాం. విశ్వసించి దేవుళ్ళకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత 4వది శ్రమలు అనుమతించబడతాయి. శ్రమల్లో కనుక మనం దేవుని సహాయం ద్వారా కనుక ఎదుర్కొన్నట్లయితే, శ్రమల్లో కనుక మనం నిలబడినట్లయితే 5వది జీవ కిరీటం. ఇది దేవుని బాటలో మనం నడవడం అంటే. 5 కరెక్ట్గా 5 స్టెప్పులు. ఈ 5 స్టెప్పుల్లో నీ జీవితం ఎలా ఉంటుంది అనేది నీవు కళ్ళారా చూస్తావు. నాకు తెలిసినంత వరకు అయితే మనందరి జీవితాల్లో 3వ స్టెప్ దగ్గరకే మనకు అర్థమైపోద్ది. అంటే విశ్వసించడం 3వ స్టెప్. ప్రార్థన చేయడం, ఆశీర్వాదాలు, విశ్వసించడం. 3వ స్టెప్ దగ్గర దేవుడు ఏంటి, దేవుడు మనతో ఎలా మాట్లాడాలనుకుంటాడో మీకు అర్థమైపోద్ది. ఈ 5 స్టెప్పుల్ని ఈరోజు నీ జీవితంలో చేసేదానికి ప్రయత్నం చేయండి. ఈ 5 స్టెప్పుల్ని మీ జీవితంలో మీరు చేసేదానికి ప్రయత్నం చేయండి పిల్లారా. దేవుని మాట వింటారు. మీరు వినకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా దేవుని మాట వింటారు. ప్రార్థన ప్రతి ఒక్కదానికి మూల కారణం. ప్రార్థన అనేది నువ్వు నమ్మి విశ్వసించాలన్నా, నీకు నమ్మకం కలగాలంటే దేవుణ్ణి అడగాల, నమ్మకం నాకు అనుగ్రహించని. నీకు శక్తి కావాలన్నా, శ్రమలను ఎదుర్కొనే దానికి ఆయనే అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదాలు కావాలన్నా ప్రార్థన ద్వారా ఆయనే అనుగ్రహిస్తాడు. జీవ కిరీటం ఆ లాస్ట్ స్టెప్ దాకా నువ్వు వెళ్ళాలన్నా అన్నిటిని దాటుకొని దాని శక్తి మళ్ళీ ఆయనే అనుగ్రహిస్తాడు. ప్రతిదీ ప్రార్థన ద్వారా తప్పకుండా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కాకపోతే మనం అడగాలి, ఆశ కలిగి మనం అడిగినట్లయితే ఈరోజు మాట్లాడిన విధంగా ఎవరితోనో ఒకరితో తప్పకుండా దేవుడు మాట్లాడతాడు పిల్లారా. ఈరోజు వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు మీ జీవితంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 5 స్టెప్స్, 5 అడుగులు. దేవునితో కలిసి పయనించేదానికి 5 స్టెప్పులు. 5 స్టెప్పులు, 100 కాదు, 200 కాదు, 5 స్టెప్పులు. ఈరోజు నువ్వు వేయగలుగుతావా? 5 అడుగులు. 5 అడుగులు వేసినట్లయితే దేవుడితో నువ్వు పయనించేవాడిగా ఉంటావు. తప్పకుండా దేవుని స్వరాన్ని నువ్వు వినేవాడిగా ఉంటావు. జ్ఞాపకం చేసుకొని పిల్లలు తప్పకుండా ధ్యానించేదానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యంలో బలపడండి. ప్రార్థనా జీవితంలో స్థిరులుగా నిలబడండి. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, నాకు ఇష్టమైన మాట. అది మన ఛానల్ బయోలో కూడా అదే ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా. రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. శ్రమల యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమేన్. శ్రమల యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది పిల్లారా. మన జీవితంలో మనం ఇలా జీవించినట్లయితే తప్పకుండా దేవుడు మనకు జవాబును అనుగ్రహించే వారిగా ఉంటాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఎవరితో మాట్లాడేది నాకు ఇది తెలియదు, కానీ ఒకరితో మాట్లాడాడు తప్పకుండా దేవుడు. నాకు ఎంతో సంతోషంగా ఉంది పిల్లరా ఈరోజు. కాబట్టి మన జీవితాల్లో ఆయనతో సంబంధం కలిగి మన జీవితంలో మనం ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించిన గాక. మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన అద్భుత కార్యం జరిగించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరంలో ఒక మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ను అనువాడవని దేవా, నీకే వందనాలు, స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అద్భుత కార్యాలు చేయదేవా, ప్రేమ స్వరూపిన రక్షక, నిత్యం దేవతల చేత పరిశుద్ధుడు అని పొగడబడు మహాదేవ, మహాగణుడ, నీకే స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకో నా తండ్రి నీ ప్రియ బిడ్డల్ని, ప్రియ కుటుంబాలను నా తండ్రి. ఈరోజు ధ్యానించుకున్న రీతులకు నా తండ్రి ఆయన మాకు నీవు అనుగ్రహించిన జవాబు నిమిత్తం నా తండ్రి
మా జీవితాల్లో నా తండ్రి ఏ ఒక్క కార్యాన్ని నీవు చేయాలనుకుంటున్నావో ఆ ఒక్క సూచక్రియని నా తండ్రి మా జీవితంలో జరిగించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. నీ యొక్క మహాకృప ద్వారా నా తండ్రి మా జీవితాల్లో మేము ఎవరి జీవితంలో ఒక బిడ్డ జీవితంలో నా తండ్రి ఈరోజు జవాబు అనుగ్రహింపబడింది నా తండ్రి. నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఇలాగే నా తండ్రి మా జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో నా తండ్రి ప్రార్థన యందు నా తండ్రి పట్టుదల కలిగి ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డ జీవితాల్లో నా తండ్రి నువ్వు జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. అలాగే నా తండ్రి విజయవంతంగా నా తండ్రి లైవ్ ప్రోగ్రామ్ నా తండ్రి జరిగించిన రీతులకై నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నాయనా, ఇద్దరితో మొదలుపెట్టి నీ క్రీస్తు పరిచర్య నా తండ్రి 1000 మందిగా చేసిన రీతులకై నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఇంకా ముందున్న రోజుల్లో నా తండ్రి నీ సహాయం చేత ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి జవాబు పొందుకొని తన జీవితంలో ముందు కొనసాగిపోయే వారిగా ఉండేదానికి నీ శక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరతలు తెలుపుచుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను నీ పాదాల చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ జవాబు ఇవ్వమని ఆశ కలిగిన ప్రాణాలు నా తండ్రి రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాను నా తండ్రి. నేను మాట్లాడమని వేడుకుంటున్నాను నా తండ్రి. నీ శక్తిని సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాను నా తండ్రి. ముందున్న రోజుల్లో నా తండ్రి నీ ఆశీర్వాదాలు మెండుగా మా కుటుంబాల మీద కుమ్మరించమని వేడుకుంటూ నీ రాకడ సమయం కనుక మరలా ఆలస్యం అయినట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నేను ధ్యానించే భాగ్యాన్ని మాకు ప్రసాదింపు చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగా శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. Amen. Praise the Lord. May God bless you all.